చేయాలో మీకు చూపిస్తున్నాను. వెజిటేబుల్ బిర్యానీకి ఏమేమి కావాలో పదార్థాలు ఇప్పుడు చూపిస్తున్నాను. 2 ఉల్లిపాయ గడ్డలు ముక్కలు చేసుకున్నా రౌండ్గా, పచ్చిమిరపకాయలు ఒక 15 తీసుకున్నా, టమాటోలు 2, కరేపాకు, కొత్తిమీర, బఠానీ, క్యారెట్, బీట్రూట్, బీన్స్, ఆలుగడ్డ, పుదీనా, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కారము, పసుపు, ఉప్పు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, సాజీరా, లవంగాలు, ఏలచ్చులు, బిర్యానీ ఆకు, ఆయిల్, చికెన్ మసాలా, రైస్ని కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు కావలసిన పదార్థాలన్నీ మనం తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనము వెజిటేబుల్ బిర్యానీకి ఏమేమి మసాలా కావాలో ముందుగా ప్రిపేర్ చేసుకుందాం. జాన్ తీసుకున్నానండి, తీసుకొని కొంచెం సాజీరాని తీసుకున్నా 1 టేబుల్ స్పూన్, తర్వాత మరాఠీ మొగ్గలు ఒక 3 వేస్తున్నా, ఒకటి కూడా ఇంకొక కావస్తే ఇంకోటి కూడా వేసుకోండి. జీలకర్రని తీసుకున్నానండి, జీలకర్ర కొంచెం వేసాను. తర్వాత దాల్చిన చెక్క, ఇది ఒక కొంచెంగా ఇలా తీసుకోవాలండి. తర్వాత ఏలచ్చి నేను ఒక 5 తీసుకుంటున్నానండి. ఈ లవంగాలు ఇవి ఒక 12 నేను తీసుకుంటున్నాను. ఇవి అంతా కలిసి నేను ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. మీకు కావలిస్తే ఒక జాజి పువ్వుని తీసుకొని దీంట్లో వేసి మిక్స్ కొట్టండి. మనము మిశ్రమం చేసుకున్న ఈ మసాలాన్ని నేను దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు మసాలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డని తీసుకొని దీన్ని కూడా మనం గ్రైండ్ చేద్దాం. నేను అల్లాన్ని ఇంత తీసుకున్నా, 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. దీన్ని కూడా మిక్స్ కొడుతున్నాను. కొంచెము ధనియాలండి, కొంచెము, ఎక్కువగా కాదు, కొంచెంగా. దీన్ని మనము మిక్స్ చేస్తున్నాం కదండి. ఇలాగ అయిన తర్వాత బంద్ చేసి కొంచెం వాటర్ తీసుకొని దీంట్లో వేసి ఒక ముద్దలాగా మనం చేసుకోవాలి. దాన్ని ఇలా మెత్త పేస్ట్ లాగా మనం చేసుకున్నామండి. దీన్ని ఒక గిన్నెలోనికి మనం తీసుకుందాం. వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫస్ట్గా మనము ఎలా తయారు చేసే విధానాన్ని మీకు నేను చూపిస్తున్నాను. ముందుగా నేను గిన్నెని తీసుకున్నానండి, స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేస్తానండి. ఆయిల్ తీసుకుంటున్నానండి. 200 గ్రామ్స్ ఆయిల్ నేను దీంట్లో పోస్తున్నాను. తీసుకొని 200 గ్రామ్స్ ఆయిల్ నేను దీంట్లో పోసుకుంటున్నానండి. పోసుకున్న తర్వాత కొంచెం ఐలో పెట్టి 1 నిమిషం ఐలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టి నేను కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు నేను రౌండ్గా కట్ చేసుకున్నానండి. మీరు పొడవుగా కట్ చేసుకోవచ్చు, రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఆయిల్ మరిగింది కదండి, దీంట్లో వేస్తున్నాను. దీంట్లో వేసాను చూడండి. తర్వాత ఒక 15 పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నానండి. 15 పచ్చిమిరపకాయలు నేను వేస్తాను. తర్వాత టమాటో ముక్కలండి 2, అవి కూడా నేను వేస్తాను.
ఇలాగా మనము వేపుకుంటున్నాం కదండి, ఇవి కొంచెం డ్రై అవ్వాలి. అయిన తర్వాత నేను కావాల్సిన పదార్థాలు ఏమేమి తీసుకున్నానో, బీన్స్ తీసుకున్నానండి. 50 గ్రాములు బీన్స్ వేసాను. ఒక 50 గ్రాములు క్యారెట్ ముక్కలు, ఒక 50 గ్రాములు బీట్రూట్ ముక్కలు, ఒక 50 గ్రాములు ఆలుగడ్డ, ఒక 50 గ్రాములు బఠానీ అండి. తర్వాత బిర్యానీ ఆకులండి. దీన్ని నేను మంచిగా ఒక 5 నిమిషాలు బాగా ఇది ఉడికేదాకా మనం 5 నిమిషాలు దీన్ని వేసుకుందాం. ఇది ఒక 5 నిమిషాలు పడుతుందండి ఇది వేగడానికి. ఐలో పెట్టేసి దీన్ని వేపుతున్నామండి. దీన్ని ఇలాగే మనం వేస్తూ ఉంటూ ఇలాగా ఒక 5 నిమిషాల దాకా మనము మూత పెట్టేస్తున్నామండి. ఐలోనే ఉంది, దీన్ని ఆయిల్లోనే మనం ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ 5 నిమిషాలు అయింది కదండి, దీన్ని మనం మూత తీసి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదండి, దీన్ని దీంట్లో నేను వేసేస్తున్నాను. వేసి ఇలాగా కాసేపు వేగనివ్వాలండి. కూడా దీంట్లో నేను వేస్తున్నాను. ఇది ఒక కట్ట పుదీనా అండి. తర్వాత పేస్ట్, ప్రతి దాంట్లో కూడా కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొత్తిమీర, ఇది నేను ఒక కట్ట తీసుకున్నాను. సన్నగా తురిమేసి పెట్టి దీంట్లో వేసి మంచిగా ఇలాగా డ్రై చేసుకున్నాను. ఇలాగా పచ్చివాసన పోయేదాకా మనం వేపాలండి. ఇది ఇంకా కొంచెం పచ్చివాసన వస్తుంది, కాసేపు దీన్ని వేసుకుందాం. దాంట్లో ఇలాగా ఉడుకుతుంది కదండి, మనము కొంచెం కారం అండి, ఒక్క చిటికెడు, ఈ స్పూన్లో నేను ఎంత తీసుకున్నానో చూసారా, అంత కారము టేస్ట్ గురించి మనం వేసుకుందాం. చూడండి కింద మాడుతుంది, కింద లైట్గా మాడేదాకా కూడా మనము వేపాలన్నమాట. వేసిన తర్వాత నేను 1 kg రైస్ నేను తీసుకున్నానండి. తీసుకున్న దాన్ని దీంట్లో నేను పక్కన వేసుకుంటున్నాను. తర్వాత ఒకటికి నేను ఎంత వాటర్ వేస్తున్నానో మీరు చూడండి. వేసానండి. నేను బియ్యాన్ని కడగనండి, ఎందుకంటే కడిగితే నాకు అలా టేస్ట్ రాదు. నేను అందుకనే 2.5 వాటర్ నేను తీసుకొని దీంట్లో పోసేసాను. పోసిన తర్వాత దీనికి తగిన సాల్ట్ నేను తీసుకుంటున్నాను. మీరు చేత్తో తీసుకుంటే మీకు ఎంత కావాలో, ఎక్కువ కావస్తే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావస్తే తక్కువ వేసుకోండి. తర్వాత నేను దీన్ని మూత పెట్టేస్తున్నాను. ఇది మరిగేదాకా మూత పెట్టేస్తున్నాను. ఈ నీళ్లు మరుగుతున్నాయి లేదో మూత చూస్తున్నాను. ఇవి మరుగుతున్నాయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మనం చేసుకున్న పౌడర్ని దీన్ని నేను దీంట్లో వేస్తున్నాను. దాని తర్వాత బియ్యాన్ని నేను తీసుకుంటున్నాను. కొంతమంది బియ్యాన్ని ఏం చేస్తారంటే కడిగి
వారుస్తారండి. నేను వార్చట్లేదు ఈ బియ్యాన్ని. ఈ బియ్యాల్లోని కొంచెం ఆయిల్ పోసి దాన్ని నేను ఇలాగా మనం కలుపుకున్నాం. కలిపిన దాన్ని మరిగే నీళ్ళల్లో ఇలాగా వేస్తున్నాము. ఇలాగా ఈ రైస్ అంతా నేను ఇలా వేసేసాను. వేసిన తర్వాత దీన్ని నేను మూత పెట్టేస్తున్నాను. ఈ రైస్ అయ్యేసరికి ఒక 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఒక పావు గంట అయిన తర్వాత దీన్ని నేను తీసి చూస్తున్నానండి. దాని తర్వాత దీన్ని కింద నుంచి పై వరకు ఇలాగా మనము కలుపుకోవాలి. చూడండి ఇలా వచ్చింది. ఇంకా ఇది ఒక పావు గంటలో అయిపోతుందండి ఇది రైస్ మనకి. దీన్ని మనము ఇలా కలుపుకొని మళ్ళీ దీన్ని నేను మూత పెట్టేస్తున్నాను. ఇలా మనము మధ్యలో ఒకసారి తీసి చూస్తున్నామండి. ఇంకొకసారి ఇలా పైన చూసారా బబుల్స్ లాగా వస్తున్నాయి కదండి. ఈ బబుల్స్ వచ్చినప్పుడు మనము సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ దీన్ని ఉంచుదామండి. మళ్ళీ నేను మూతను పెట్టి ఇది ఒక్కసారి పైన కింద ఇలాగా కలుపుతున్నాను. చూడండి ఎలా వచ్చిందో. ఇలా బబుల్స్ వచ్చింది కూడా. మీరు పైన కింద ఇలా కలుపుకొని దాన్ని ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఉంచి. ఇప్పుడు ఈ 5 నిమిషాలు అయింది కదండి. దీన్ని నేను తీసి చూపిస్తున్నాను. కరెక్ట్గా అయిపోయిందండి 5 నిమిషాల్లోని. ఇలా చూడండి ఎలాగొచ్చిందో. చూసారు కదండి. ఇప్పుడు దీన్ని నేను దమ్ముకు పెట్టేస్తున్నాను. దీన్ని ఈ వెజిటేబుల్ బిర్యానీ హాఫ్ అన్ అవర్లో నేను 2 టైమ్స్ చూసానండి. మధ్యలో పావు గంటలో ఒకసారి చూసి కింద మీద చేశాను. ఇంకా 25 మినిట్స్లో కాసేపు చూసి దాన్ని కూడా నేను సెర్చ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచానండి. ఇప్పుడు పూర్తిగా ఇది అయిపోయింది. దీన్ని దేశాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దమ్ముకి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో ఎప్పుడు కూడా మనకి బొగ్గులు దొరకవు కాబట్టి మనం ఇలాగా మన ఇంట్లో యూజ్ చేసే పెంక ఉంటుంది కదండి, ఇలాగా చపాతీ చేసేది. దీన్ని స్టవ్ మీద పెట్టి ఐలో పెట్టేసి దీన్ని ఈ వెజిటేబుల్ బిర్యానీని దీని మీద పెట్టి దాని మీద నేను బరువు పెట్టేస్తున్నా. ఒక 3 మినిట్స్ మనము ఐలో ఉంచి పెట్టుకోవాలి. 3 మినిట్స్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు అది ఇది పూర్తిగా మనకి రైస్ అయిపోయింది. ఇది బీట్రూట్కి సంబంధించిన వెజిటేబుల్ బిర్యానీ. ఇలా ఇప్పుడు పూర్తిగా బీట్రూట్ వెజిటేబుల్ బిర్యానీ తయారు అయిందండి. ఇప్పుడు మిగిలిన కొత్తిమీరని కూడా మనం ఇలా చేసామండి. మసాలాలు కొన్ని మిగిలినవి కానీ మనము మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నాకు తగినంతగానే నేను వేసుకున్నా. ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని కట్ చేసి ముక్కని పైన పిండేసుకున్నామండి. పిండిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన కూరలోని దీన్ని వడ్డించుకొని మీరు తినొచ్చండి. ఈ నిమ్మకాయ పిండేసి నేను మూత పెట్టేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేస్తున్న ప్రతి ఒక్క వీడియోని మీరు చూడండి.